ఈరోజు అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నా. ఈ దోశలకు కాంబినేషన్గా రుచికరమైన ఉల్లిపాయ టమాటా చట్నీని కూడా చూపిస్తా. ఈ రెండింటి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. పైగా తక్కువ టైంలోనే తయారైపోతుంది. ఇంట్లో ఇడ్లీ దోశ బెటర్ లేకపోయినా క్విక్గా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవాలి అంటే ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ దోశలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పర్ఫెక్ట్గా కుదరాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను మీ జాను, వెల్కమ్ టు జానూస్ కిచెన్ వరల్డ్. ముందుగా చట్నీ రెడీ చేసుకున్నామంటే దోశలు వేసుకున్న వెంటనే వేడిగా తినేయచ్చు. కాబట్టి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకొని లో ఫ్లేమ్లో పచ్చిశనగపప్పుని దోరగా వేయించుకోండి. శనగపప్పు మంచిగా వేగిన తర్వాత కారానికి తగినట్లుగా 6-7 వరకు ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోండి. 1 ఇంచ్ వరకు అల్లాన్ని పొట్టు ఒలిచి ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి. ఈ ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి. చిన్న సైజు ఉల్లిపాయలు అయితే 2 తీసుకోండి, పెద్ద సైజు ఉల్లిపాయ అయితే 1 సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఆయిల్లో ఈ విధంగా గరిటెతో కలుపుకొని మూత పెట్టి ఉల్లిపాయ పచ్చివాసన పోయి మెత్తగిల్లేంత వరకు మగ్గించుకోవాలి. ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో ఈ విధంగా మగ్గించుకున్నారంటే మనకి ఉల్లిపాయ అనేది కాస్తంత మెత్తబడుతుంది. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చిన్న సైజు టమాటాలు అయితే 2, పెద్ద సైజు టమాటాలు అయితే 1 తీసుకొని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేయండి. 1 స్పూన్ జీలకర్ర, 6-7 వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి తగినట్లుగా 1 స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా గెరటితో కలుపుకొని మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లోనే మనకి ఈ టమాటా పచ్చివాసన పోయి సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇవి మగ్గడానికి సుమారుగా ఒక 4-5 నిమిషాల వరకు టైం పడుతుంది. అప్పటి వరకు ఈ విధంగా మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి గెరటితో కలుపుకుంటూ మగ్గించుకోండి. చూసారా, ఒక 5 నిమిషాలకి ఈ విధంగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిల్ని పూర్తిగా చల్లార్చుకోండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ టమాటా, ఎండుమిర్చి, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. మీరు తీసుకున్న టమాటాలు కనుక పులుపుగా ఉంటే మనం ఇందులో చింతపండుని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు తీసుకున్న టమాటా పులుపు తక్కువగా ఉంటే 1 రెమ్మ చింతపండును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఈ విధంగా బ్లెండ్ చేసుకోండి. ఇందులో మనం పచ్చిశనగపప్పు యాడ్ చేస్తాం కాబట్టి చట్నీ అనేది గట్టిగా ఉంటుందండి. మీకు చట్నీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా బ్లెండ్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా వీలైనంత మెత్తగా చట్నీని రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ చట్నీని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీలో ఒకసారి ఉప్పుని చెక్ చేసుకొని అవసరమైతే యాడ్ చేసుకొని మీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ పోసుకొని చట్నీని ఈ విధంగా రెడీ చేసుకోండి. ఈ చట్నీకి తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని పోపు గరిటె పొయ్యి మీద పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, 1 పించ్ వరకు ఇంగువను కూడా యాడ్ చేసుకొని తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చట్నీలోకి యాడ్ చేసి తాలింపు ఫ్లేవర్ అనేది ఈ చట్నీకి బాగా పట్టేలాగా గెరటితో కలుపుకోండి. ఇప్పుడు మనకి చట్నీ అనేది రెడీ అయిపోయినట్లే. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, బోండా, వడ ఇలాంటి సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఎందులోకైనా కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ చట్నీని పక్కన పెట్టుకొని ఇప్పుడు దోశల కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ జార్లోకి 2 కప్పుల వరకు బియ్యం పిండి, 1 కప్పు వరకు శనగపిండి, 1 కప్పు వరకు పొట్టు వలిసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి బంగాళాదుంప ముక్కలు, 1 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ కొలతల్ని యాజ్ టీజ్గా ఫాలో అయ్యి మీరు బ్యాటర్ని రెడీ చేశారంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ మనం వాటర్ పోసుకున్నాం కదా, ఈ అడుగునున్న పిండిలోకి ఈ వాటర్ కలిసేలాగా ఈ విధంగా ఒక్కసారి ఇలా గెరటితో కలుపుకొని ఇప్పుడు జార్కి మూత పెట్టి మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదండి. చూసారా, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లోకి ఈ దోశ బ్యాటర్ని యాడ్ చేసేయండి. ఇందులోకి టేస్ట్కి తగినట్లుగా 1 స్పూన్ వరకు ఉప్పు, మనం ఇన్స్టెంట్గా దోశలు వేస్తున్నాం కాబట్టి 1 చిటికెడు వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవి పిండిలో కలిసేలాగా బాగా గెరటితో ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలపాలి.
పిండిని ఈ విధంగా కలుపుకోవడం వల్ల పిండి అనేది తేలికబడి మనకి ఫర్మెంట్ అయిన దోశ బ్యాటర్తో దోశలు వేసుకుంటే ఎలా వస్తాయో సేమ్ అలానే వస్తాయండి. ఇలా కలిపిన తర్వాత ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసి ఇప్పుడు దోశల కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని పొయ్యి మీద పెట్టి ప్యాన్ అనేది మీడియం హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ దోశ బ్యాటర్ని ఒక గెరెటెడ్ తీసుకొని మన నార్మల్ దోశలు ఎలా వేసుకుంటామో అదే విధంగా దోశలాగా వేసుకోవాలి. మీరు దోశలు క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళైతే ఫ్లేమ్ని మీడియం టు లోలో ఉంచుకొని దోశల్ని కాల్చుకోండి. లేదు సాఫ్ట్గా ఇష్టపడే వాళ్ళు అయితే మీరు ఫ్లేమ్ని హైలో ఉంచుకొని కాల్చుకుంటే సరిపోతుంది. దోశ మీద తడంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. దోశ అంచుల వెంబడి దోశ మధ్యలో కూడా ఈ విధంగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. నేను ఇక్కడ క్రిస్పీ దోశలు వేస్తున్నానండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని చూసారా, ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు దోశల్ని కాల్చుకొని ప్యాన్ నుంచి సపరేట్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఇదే విధంగా మనం రెడీ చేసుకున్న బ్యాటర్తో ఎన్ని దోశలు అయితే కావాలో అన్ని దోశల్ని ఇదే ప్రాసెస్లో కాల్చుకోవడమే. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే మీడియం టు లోలో దోశలు కాల్చుకోండి. మీకు సాఫ్ట్గా దోశలు కావాలి అనుకుంటే హై ఫ్లేమ్లో కాల్చుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ దోశల్ని మనం ముందుగానే రెడీ చేసుకున్న టమాటా ఉల్లిపాయ చట్నీ కాంబినేషన్లో తిన్నారంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. రెసిపీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి అదే చేత్తో హైప్ కూడా చేసేయండి. ఇలాంటి మరిన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.